మాయ చెట్టు. ఒక అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉండేది. దాని పేరు తెలియదు, కాని అది గ్రామస్తులందరికీ విశ్వాస చెట్టు అని ప్రసిద్ధి. అది పెద్దదిగా లేకపోయినా దాని వెండివంటి ఆకులు మెరుస్తూ కనిపించే తేజస్సుతో అది రహస్యంగా, మహిమాన్వితంగా ఉంటూ అందరినీ ఆకర్షించేది. గ్రామస్తులు చెట్టు గురించి ఎన్నో కథలు చెప్పుకునేవారు. దాని దగ్గరికి వెళ్లి కోరికలు చేస్తే అవి నెరవేరుతాయని నమ్మకం. గ్రామానికి దగ్గరలో నివసించే స్వాతి అనే చిన్న అమ్మాయి తన కుటుంబానికి వచ్చిన కష్టాలను తొలగించడానికి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఘోరమైన ఎండల కారణంగా వారి పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోయాయి. ఒకరోజు స్వాతి ఒక చెట్టు కింద కూర్చొని తన కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తోంది. అదే సమయంలో ఒక వృద్ధుడు స్వాతికి అడవిలో ఉన్న మాయా చెట్టు గురించి చెబుతాడు. ఆ తరువాత స్వాతి ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించి తన సమస్యలను పరిష్కరించేందుకు బయలుదేరుతుంది. ఒక చల్లటి రాత్రి స్వాతి తన పాత స్కెచ్బుక్ను పట్టుకొని ఆ చెట్టును కలుసుకోవడానికి అడవిలోకి ప్రవేశించింది. చెట్టుకు దగ్గరగా వెళ్లగానే అది మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించింది. దాని ఆకులు కదులుతూ ఒక మృదువైన ధ్వనిలో ప్రశ్నించాయి. నీకు ఏమి కావాలి? నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. వారికోసం నేను ఏదైనా చేస్తాను. వాళ్లకు నీరు కావాలి, పంటలు బాగా పండాలి. స్వాతి తన చేతిలో ఉన్న స్కెచ్బుక్ను చూసింది. చిత్రలేఖనం ఆమెకు ఎంతో ప్రియమైంది. అది ఆమె ఆనందానికి మూలం. కాని తన కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయాలని ఆమె నిశ్చయించుకుంది. అవును, నేను త్యాగం చేస్తాను అని ఆమె ధైర్యంగా చెప్పింది. వెంటనే చెట్టు మెరుస్తూ బంగారు వెలుతురును వెదజల్లింది. ఆ వెలుగులో స్వాతి అవాక్కే చూసింది. చెట్టు మృదువైన స్వరంలో చెప్పింది, త్యాగమే నీ గొప్పతనం. నీ కుటుంబానికి తగిన వర్షం కురుస్తుంది, మరియు నీ ఆనందాన్ని నేను నీ వద్దనే ఉంచుతాను. మరుసటి ఉదయం స్వాతి నిద్రలేచి విండో బయట చూస్తే పొలాలు తడిసిపడి పచ్చగా మారాయి. ఆకాశం నుంచి వర్షం జాలువారుతోంది. ఆమె కుటుంబం ఆనందంతో నృత్యం చేసింది. స్వాతి హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ తర్వాత స్వాతి తన స్కెచ్బుక్లో చిత్రాలను గీయడం కొనసాగించింది. కాని ఈసారి ఆమె చిత్రాలు అందరికీ సంతోషం, ఆశ నింపేవిగా మారాయి. స్వాతి ఎప్పటికీ విశ్వాస చెట్టు గురించి చెప్పలేదు. కాని ప్రతిసారి ఆ అడవిలోకి వెళ్లి ఆ చెట్టు క్రింద కూర్చొని తన స్కెచ్బుక్లో చెట్టు చిత్రాలు గీసి